కాంగ్రెస్ నాయకులకు రాజకీయ అవగాహన లేదు. కొత్త బిచ్చగాలుగా వ్యవహరిస్తున్నారు. అధికారం పోయి 10 సంవత్సరాలైంది. అధికారం కొరకు తాపత్రయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనేక దొంగ మాటలు చెప్పారు, లంగ మాటలు చెప్పారు, మాయ మాటలు చెప్పారు, మోసం మాటలు చెప్పారు. ప్రజలను వంచిరు. ఆ విధంగా మోసం చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కారు. గద్దెనెక్కిన తర్వాత వారికి మొత్తం కూడా కుంభకోణాలు, అవినీతి కార్యక్రమాలు, దాచుకోవడం దోచుకోవడం తప్ప ఎవరికి వాడే ఈరోజు స్వతంత్రంగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రజలందరూ కూడా ఎదురు తిరుగుతున్నారు కాబట్టి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు కాబట్టి, ప్రజలు ప్రశ్నిస్తున్నారు కాబట్టి, ఆ విధంగా పక్కదారి పట్టించడానికి ఎంక్వైరీల పేరుతోటి మా నాయకులను, మా మాజీ శాసనసభ్యులను, ప్రస్తుత శాసనసభ్యులను, పార్లమెంట్ సభ్యులను, మాజీ మంత్రివర్యులను, ఆ చివరకు మా అధినేత కేసీఆర్ గారు కూడా నోటీసులు పంపించి ఈ విధంగా ఈ ప్రభుత్వం వేధించడం జరుగుతుంది. దాన్ని పూర్తిగా ఈరోజు తెలంగాణ ప్రజలు మొత్తం కూడా పూర్తిగా ఖండించడం జరుగుతుంది. ఒక ప్రజాస్వామ్యయుతంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి 29 రాష్ట్రాల్లో చేపట్టినటువంటి కార్యక్రమాలు చేపట్టి, దేశంలో ప్రపంచంలో ఒక 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఈ ప్రపంచ పటంలో చూపించినటువంటి మహానేత కేసీఆర్ గారు.